అనంతగిరి పద్మనాభ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకొని మార్కండేయ గుహ చూసాం కదా. ఆ గుహ దగ్గర నుంచి కాస్త ముందుకొస్తే రాతిపై చెక్కబడిన హనుమంతుని వారి రూపం చాలా చక్కగా కనిపిస్తుంది. ఈ ఆలయం 1300 సంవత్సరంలో నిర్మింపబడింది. మార్కండేయ గుహ చాలా ఎత్తుగా కొండ ప్రాంతంలాగా అనిపిస్తుంది. అక్కడి నుంచి కొండ దిగువకు మెట్లుంటాయి. ఆ మెట్లు దిగుతున్నప్పుడు ఎడం చేతి పక్కగా హనుమంతుని వారి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం పక్కనే నిజాం నవాబులు నిర్మించిన గోడలు శిథిలమైపోయి కనిపిస్తాయి. ఈ అనంతగిరి కొండల్లో విహారానికి వచ్చినప్పుడు నిజాం నవాబు ఇక్కడ సేదదీరారట. అప్పుడు స్వామివారి కలలో కనిపించి ఆలయాలు నిర్మించమని చెప్పారట. తరువాతి కాలాల్లో నవాబు నిర్మించిన ఆలయాలు శిథిలమైపోయాయి. వాటిని పునరుద్ధరించారు. ఇప్పుడు వాటినే మనం చూస్తున్నాం. హనుమంతుని ఆలయం తర్వాత శివాలయం కనిపిస్తుంది. ఇక్కడ శివాలయంలో లింగాన్ని మార్కండేయ మహర్షి ప్రతిష్ఠించి ప్రతినిత్యం పూజించేవారు. మార్కండేయ మహర్షి ప్రతినిత్యం కాశీకి వెళ్లి స్నానం చేసి వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించేవారు. ఈ కుండాన్నే భవనాశని కుండం, భగీరథ కుండం అని కూడా పిలుస్తారు. ఈ కుండంలోనే ప్రతినిత్యం మార్కండేయ మహర్షి స్నానం ఆచరించేవారు. ఇక్కడ స్నానం ఆచరించిన వారికి తమ కోరిన కోరికలు తీరుతాయని చెబుతారు. పరమశివుణ్ణి మెప్పించి యమపాసాన్ని వెనక్కి పంపి చిరంజీవుడై నిలిచిన మార్కండేయ మహర్షి నడియాడిన ప్రాంతం ఇది. శ్రీ మహావిష్ణువు కోసం మార్కండేయ మహర్షి తపస్సు చేసిన ప్రాంతం ఇది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.